ఒక 70 ఇయర్స్ పేషెంట్ వచ్చారనుకోండి, సార్ నాకు చిన్నప్పటి నుంచి నాకు ఉన్నది సార్, నాకు చిన్నప్పటి నుంచి కారుతుంది, నాకు ఎప్పుడూ ఇబ్బంది లేదు, నాకు ఇప్పుడు ఇబ్బంది ఉన్నది అంటారు. సో బేసిక్గా ఏంటి అంటే అది ఎప్పుడైతే నొప్పి ఉండదో పేషెంట్కి చిన్నప్పటి నుంచి ఉండడం వల్ల పేషెంట్కి తెలియదు ఇది ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్, ఇది నాన్ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్, ఇది నార్మల్, ఇది ప్రాబ్లం అనే విషయం తెలియదు. కాబట్టి అది పెరుగుతూ అలవాటు పడిపోతారు. కాబట్టి వాళ్ళు ఒక 70 ఇయర్స్ ఆ టైం వచ్చేసరికి 60, 70 ఎనీ టైం ఎనీథింగ్, అంటే పర్టికులర్ నేను 70 అని ఎందుకు చెప్తున్నానంటే ఆ ఏజ్లో కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. ఆ ప్రాబ్లం చిన్నప్పటి నుంచి ఉంటుంది కానీ తెలియకుండా వస్తారు. హీరింగ్ లాస్ అనేది అదే అంటున్నాను. ఇప్పుడు మీకు చిన్నప్పుడు వచ్చింది అంటే ఆ హీరింగ్ లాస్ అనేది కామన్గా ఉంటుంది. ఇప్పుడు మనకి డ్రమ్ ఉంటుంది, డ్రమ్ బాగా సాగదీసి ఆ లేయర్ని కట్టడం వల్ల కొడితే సౌండ్ వస్తుంది. అలాగే మన పొర కూడా సాగదీసి ఉంటుంది. అది ఎప్పుడైతే కన్నం పడిపోతుందో మనకి ఈ ఏజ్లో కానీ ఒక పర్టికులర్ ఏజ్ దాటిన తర్వాత, అంటే వినికిడి శక్తి అన్నీ తెలిసిన తర్వాత అప్పుడు కనుక కన్నం పడినట్లయితే అప్పుడు డెఫినెట్గా తెలుస్తుంది, ఈ చెవి నార్మల్గా ఉంది, ఈ చెవి వినపడడం తగ్గింది అని తెలుస్తుంది. బట్ అదే చిన్నప్పటి నుంచి మీకు కన్నం పడిపోయి అలా ఉంటే మీకు ఆ డిఫరెన్షియేట్ మా పిల్లలకి తెలియదు కదా, అదే నార్మల్ అనుకొని వాళ్ళు పెరుగుతారు. అలా పెరగడం వల్ల వాళ్ళకి వినపడడం తగ్గినా అది వాళ్ళకి తెలియదు. డిఫరెన్షియేషన్ అనేది వాళ్ళు చేయలేరు, మనం తర్వాత చేయగలుగుతాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే పెయిన్ అంటారో పెయిన్ వచ్చినప్పుడే జనరల్గా మన దగ్గరకు వస్తారు, అప్పటి వరకు రారు. అది చెవిలోంచి చీమ్ కారుతుందంటే టాబ్లెట్ వేసేసుకోవడము, డ్రాప్స్ వేసేసుకోవడము చేస్తారు. బట్ అది కూడా ప్రాపర్ మెడికేషన్ తీసుకోవట్లేదు.